రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్వత్రిక సమ్మె చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులు అందరూ కూడా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలన్నీ 5.5 సంవత్సరం పూర్తి కాలం అయింది. మా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మరి గతం పాదయాత్రలో మీరు ఎన్నికల హామీలు ఇచ్చారు. నేను వచ్చిన 6 నెలల లోపల మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాను, సిపిఎస్ 6 నెలల లోపల రద్దు చేస్తాను, ఓపీఎస్ ప్రారంభిస్తాను, అదేవిధంగా పనికి తగ్గ వేతనం 26,000 రూపాయలు ఇస్తాను, పర్మిట్ కార్మికులకి ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తాను, పిఆర్సీ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట తిప్పాడు, మడమ తిప్పాడు. మరి మేము దానికే 4.5 సంవత్సరం వెయిట్ చేసి ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించుకుంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ కార్మిక ఉపాధ్యాయులందరినీ కూడా కలుపుకొని అదే విధంగా ప్రజలను కూడా కలుపుకొని మరింత వైసీపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఈరోజు గుంతకల్ పట్టణం మున్సిపల్ కార్మికులు మరియు ఇంజనీరింగ్ విభాగ కార్మికులు చేస్తున్నటువంటి దీక్షకు జనసేన పార్టీ పూర్తిగా మద్దతుగా సంఘీభావం తెలిపింది. ముఖ్యంగా ఆనాటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి సీఎం చెప్పిన మాట ఏమి, పారిశుద్ధ కార్మికులు కన్నీటి తుడిచేదానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను అని చెప్పారు. కానీ ఈ రోజు దాంతోపాటు పాదయాత్ర సమయంలో నేను సీఎం అయిన 6 నెలల్లో ఖచ్చితంగా అంటే మీ ప్రతి ఒక్క న్యాయపరమైనటువంటి డిమాండ్ ని నేను పరిష్కరిస్తానని చెప్పారు. కానీ ఈ రోజు 4.5 సంవత్సరం అవుతున్నా కానీ ఏ ఒక్క సెక్షన్ కి ఈయన న్యాయం చేసింది పోయింది లేదు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ విభాగము, అంగన్వాడీ టీచర్లు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ ఉద్యోగులు, సిపిఎస్ రద్దు అనేక మాటలలో ఈయన ఘోరంగా విఫలమైనారని చెప్పి జనసేన పార్టీ భావిస్తుంది. ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో ఈయన మెడలు వంచైనా కానీ ఈయనను గద్దె దించి జనసేన టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా అంటే వీళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు పరిష్కరిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.